తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే అండి, ఎక్కడ నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అరేంజ్ చేసిన సూపర్ అనిపిస్తుంది అండి. కాకపోతే ఫస్ట్ మాకు కేసీఆర్ 5 సంవత్సరాల నుండి ఉన్నప్పటి నుండి చాలా బాగా అనిపించింది. ఈ పోయినసారి మాకు బతుకమ్మ ఆడపడుచు చీరలు అనేది ఏమీ ఇవ్వలేరు. మేము అలా అని చెప్పేసి ఆయన ఇచ్చినా మేము అన్నది ఏం లేదు. కాకపోతే ఏదో చిరుకానుగలాగా మాకు ఇస్తే ఆడపడుచులో మేము సంపూర్ణంగా ఆనందంగా సంతోషంగా మేము పాల్గొనుకొని అందరము మంచిగా ఆడుకున్నామండి. ఈసారి కూడా మేము అడగలేదు చేయలేదు. సరే కేసీఆర్ ఎట్లయినా పక్కకు జరిగారు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మేము ఏమి కూడా అడగలేదు. సార్ మాకు మీరు ఇవ్వలేకపోతే మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము బస్సు నడవలేము చేయలేము ప్రయత్నాలు వెళ్ళలేము అని మేము అడగలేదు. వాళ్ళే పుట్టించారు, వాళ్ళే చెప్పారు, వాళ్ళే ఇచ్చేసారు, పెట్టారు అని చెప్పేసి మేము రోజు వెళ్ళట్లే కదా. మాకేం గవర్నమెంట్ జాబులు అయితే లేవు కదా. ఎప్పుడో ఒకసారి వెళ్ళేటోళ్ళు వెళతారు, లేకుంటే లేదు. ఇప్పుడు కూడా పదే 2 వేసి బ్రతకమ్మ చీరలు, అది కూడా బతుకమ్మ చీరలు ఇంద్రమ్మ బతుకమ్మ తెలంగాణ అమ్మ పేరు బతుకమ్మది. ఇంద్రమ్మ ఎక్కడికైనా వచ్చిందమ్మా తెలంగాణలో? కరెక్ట్ చీరల రేషన్ కార్డుల మీద ఉంది, రేషన్ల మీద ఉంది, అన్నిటి మీద ఇస్తుర్రు, అన్ని చేస్తుర్రు. చీరలు ఒక్కలా కట్టుకోవాలా అందరం? ఒక్కొక్క చీర ఒక్కొక్కలా అమ్మకి ఇస్తే మేము కట్టుకున్నామా లేదా? అది కాదు పాయింట్. అది కూడా లేదు, ఇది కూడా లేదు. ప్రచారాలు మహిళలకు 2500 అది ఒక ప్రచారము. ఇది ఒకటి కాదమ్మా, 2 చీరలు, పట్టు చీరలు, బస్తీన ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్క చోట నుండి వచ్చాము. కాకపోతే మేమందరం ఒక్క ఇంటి వాళ్ళలాగా ఇక్కడ ఎంత సంతోషంగా ఆనందంగా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా మేము ఆడుకొని పాడుకొని చాలా కూడా బతుకమ్మకి ఒక రెస్పెక్ట్ ఉంది మాకు. మా తల్లి ఆమె, మా జన్మభూమి ఇది. బతుకమ్మ తల్లిని మా వాళ్ళు బతుకమ్మ ఏ కేసీఆర్ తేలే, ఏ రేవంత్ తేలే. ఈ రోజు ఇది మా తల్లి వాళ్ళు ఇచ్చినది, మా పూర్వం ఇచ్చిన బతుకమ్మ. మేము వచ్చి ఆడుతున్నాం. ఆ చీరలు ఇయర్కొని వాళ్ళు ఏం పెట్టకపోయి మేము వచ్చి ఆడతాం. ఈమె మా అమ్మ, నేను వాళ్ళ బిడ్డని. ఇది మా జన్మభూమి. మేము ఆడతాం, 3 రోజులు ఆడతాం, చేస్తాం, పోతాం. ఒకడు ఇస్తుండని చెప్పి రాము, ఒకడు ఇవ్వకపోతే మేము రాము. ఇది మా అది 5 సంవత్సరాలు, ఇంకో రోజు ఇంకొకతను 5 రోజులు. కానీ మా బతుకమ్మ పండుగ అనేది జన్మజన్మతరం కదా మా మేడం. అలా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు, మన భారతదేశంలో తెలంగాణలోనే నడుస్తుందండి. నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది మనకి. కాబట్టి మనం 9 రోజులు అమ్మవారికి దర్శనం చేసుకుంటూ ఉపవాసాలు తలుచుకుంటూ గౌరవం చేసుకుంటూ అందరి ఇంటింటి నుండి పొలిటికల్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిదీ పొలిటికల్ అయిపోయింది. బతుకమ్మ అంటే ఒక పొలిటికల్ అయింది, దివాళీ పొలిటికల్ అయిపోయింది, దసరా పొలిటికల్, ప్రతిదీ పొలిటికల్ అయిపోయింది. ఒక పండుగ లాగానే లేదు ఇప్పుడు. పండుగ ఎట్లా సంబరాలు ఎట్లా ఉంటారు? చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఊరు జనాలు లేదు. ఇప్పుడు వచ్చింది ఒక మీడియా వచ్చింది, ఒక పొలిటీషియన్ వచ్చింది, ఒక రోడ్ వేసారు, ఒక అది కాదమ్మా. ఒక బతుకమ్మ, ఇగో నా పిల్ల ఉంది ఈ రోజు, రేపు ఆ పిల్లకి నేను చెప్పాలా బతుకమ్మ పండుగ ఏంది, రేపు ఎట్లా చేయాలా? నా పిల్లలకు నేను చెప్పాలి కదా. అమ్మ బతుకమ్మ అంటే రేవంత్ రెడ్డి వచ్చేసేస్తాడు, కేసీఆర్ చేస్తాడు, అది కాదు కదా. మాకు 2 చీరలు అయితే మేము కొనలేమా? మా మొగోడు లేరా? మా అమ్మాయి లేరా? మేము ఈమె కట్టుకున్న చీర రేవంత్ రెడ్డి ఇచ్చిండా, కేసీఆర్ ఇచ్చిండా, నేను వేసుకున్న బట్టలు ఇచ్చిండా? ఆయన ఒక 200 చీర, ఎక్కువ మాట్లాడితే ఒక 500 రూపాయలు చీర 2 ఇస్తాడేమో ఆయన. సంవత్సరం మొత్తం 2 చీరలు కట్టుకొని తిరుగుతామా?
ఈ ఆడపిల్ల కట్టుకో నేను రాసిస్తా ఇక్కడనే టైం అయినా నేను ఇక్కడనే బతికి పెరిగిన పిల్లని నా పిల్లగా పెరుగుతుంది 12 సంవత్సరాలు నా బిడ్డ ఈసారి రేవంత్ రెడ్డి చచ్చిన ఒక్క ఆడపిల్ల కట్టుకున్నా నా పేరు ప్రియా యాదవ్ మార్చుకోండి ఎవరు కట్టుకోండి ఆ చీర ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళ పేరు అమ్మ ఇంద్రమ్మ ఎవరు ఇంద్రమ్మ ఎవరు ఢిల్లీ ఆమె ఢిల్లీ తెలంగాణ ఎవరు హైదరాబాద్ తెలంగాణ వేరా ఇంద్రమ్మ వేరా మీ తెలంగాణ అమ్మ పేరు మీద ఇస్తే మేము తీసుకుంటాం మా అమ్మ ఒడిలో మేము బతికినాం అమ్మ చీర మాకు ఒక రక్షణ మేము తీసుకుంటాం కానీ ఇంద్రమ్మ ఎవరు ఆమె మాకు తెలంగాణ మీద కొట్లాడిన రోజులు ఉన్నాయి ఎన్టీఆర్ తను కొట్లాడిన రోజులు ఉన్నాయి ఈ రోజు ఆమె వచ్చి ఆమె చీర అంటే ఎట్లా తీసుకుంటాం మేము ఎవరి కోసం రాలే మా తెలంగాణ మా భూమి ఇది ఒకప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ ఉండే ఒకసారి నుమ్ని పార్క్ ఇది మస్తు పార్కులు ఉండే అన్ని పోయినా వాళ్ళు చేసిరు ఓకే అలా అది ఏంది మేము నడుస్తున్నాం అంతే మా పూర్వీకులు కూడా ఈ రోజు మాకంత ధైర్యం లేదు కదా మా మొగలు సంపాదిస్తారు బతుకుతున్నాం అంతే ఎవరు తీసుకోరమ్మా తెలంగాణ ఫస్ట్ నుంచి కేసీఆర్ పోరాడి తెచ్చిండు కాబట్టి కేసీఆర్ ఏ చీర ఇచ్చినా మేము సంతోషంగా తీసుకుంటాము రేవంత్ రెడ్డి మధ్యలో వచ్చిండు రేవంత్ రెడ్డి తెలంగాణ కొట్లాడి తీసుకురాదు కానీ తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు వాళ్ళ ప్రాణత్యాగాలు మేము ఈ చీరల కోసం కొట్లాడట్లేదు ఒక్కటే మేము కోరుకునేది మళ్ళీ మాకు తెలంగాణ రావాలి మళ్ళీ తెలంగాణ వచ్చినాక ఇంతకంటే గొప్పగా మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవాలని ఒకటే కోరుకుంటున్నాం మేము తిరిగి కేసీఆర్ గారు రావాలి తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ రేవంత్ రెడ్డి పోరాడలే ఇంద్రమ్మ పోరాడలే ఎక్కడ ఢిల్లీలో కేసీఆర్ వస్తారు ఎట్లా ఏమైనా కేసీఆర్ వస్తాయి ఎందుకంటే ప్రతి ఒళ్ళ కడుపు మీద కొట్టిండ్రు రేవంత్ రెడ్డి ఆడోళ్ళ బస్సులు ఇచ్చింది ఎందుకు ప్రతి విషయంలో కడుపు మీద కొట్టిండు ఆయన